వారితో కాంటాక్ట్ ఉండడం, ఈరోజు మీ అందరి మధ్యలోనికి నన్ను ఆహ్వానించినందుకు మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. చక్కటి ఫెలోషిప్, మంచి పాటలు, ఆరాధన, ప్రాముఖ్యంగా నేను మీరు తీసుకుంటున్నటువంటి గొప్ప నిర్ణయం సువార్త ప్రకటించాలన్నటువంటిది. ఆ దేవుడు అల్టిమేట్గా ఆయన వెళ్తూ చెప్పినటువంటి మాట, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి అన్నది. ఆదివారం సువార్త చేస్తున్నారన్న విషయం తెలిసిన తర్వాత నాకు చాలా హ్యాపీ అనిపించింది. మేము కూడా మాస్ గాస్పెలింగ్ టౌన్స్ అన్ని చుట్లు పెట్టేస్తాం, చాలా పెద్ద టీమ్గా వెళ్తాం, కరపత్రికలు పంచుతాం, పాటలు పాడతాం, కొన్ని స్కిట్లు వేస్తుంటాం మధ్యలో. ఇలాంటివన్నీ కూడా మధ్యలో ఆగి ప్రసంగాలు చేస్తాం, షార్ట్ మెసేజెస్. చాలామంది దాన్ని ఇంట్రెస్ట్గా చదివే వాళ్ళు ఉంటారు. వెంటనే రిజల్ట్గా రాదు, కానీ అది ఏదో ఒక రోజు మనిషిని పట్టుకుంటుంది. నేను ఎప్పుడో చిన్నప్పుడు ఇందాక బ్రదర్ గురితో చెప్పాను, చాలామంది అడుగుతారండి ఏంటి దానివల్ల ఏం ఉపయోగం అని. అంటే నాకు చిన్నప్పుడు నేను కరుణామయుడు సినిమా అన్నది చూసినప్పుడు, ప్రభు అంటే నాకు తెలియదు, హిందువుల్ని, ఆ సినిమా థియేటర్లో ఆ సిలువ వేసే సన్నివేశంలో ఏడ్చేస్తున్నాను. కయ్యమని ఏడుస్తుంటుంటే మనంతా నేల టికెట్ బ్యాచ్ కాబట్టి నేల దీనికి దగ్గరగా ఉన్నాను. ఆ వాచ్మెన్ వచ్చి నన్ను బయటికి తీసుకెళ్ళిపోయాడు, ఏడుస్తున్న వ్యక్తిని, ఆ సిలువ సన్నివేశం చూడలేక. సో తర్వాత నేను మామూలు క్యాజువల్గా ఉన్నాను. అది నా 4th 5th తరగతిలో జరిగినటువంటిది. తర్వాత నేను 10th అయిన తర్వాత నాకు ఒక సెరెబ్రల్ మలేరియా వచ్చింది, చచ్చిపోతానేమని అనుకున్నాను. అప్పుడు చర్చికి వెళ్ళాను. అప్పుడు ఆ సమయంలో యేసు ప్రభు కోసం గుర్తు చేసుకున్నాను. అంటే ఎప్పుడో పడిన విత్తనం అప్పటికి ఫలించింది. వ్యవసాయదారుడు వేసిన విత్తనం 2 రోజులకు 3 రోజులకు వస్తుందని చూస్తాడు, ఆకు వేసేటప్పుడు దానికి ఫలాలు. కానీ స్వార్థ విత్తనం అది ఎప్పుడైనా ఫలించవచ్చు. అది ఇమీడియట్గా జరగవచ్చు, తర్వాత ఎప్పుడైనా జరగచ్చు. కాబట్టి పర్సనల్ ఎవెంజలిజం చాలా మా సంఘానికి, తర్వాత మా పిల్లలకి అది నేర్పించాను. మా అమ్మాయి గీతంలో చదువుతుంది, ఈ జోబి నుండి ట్రాక్స్ పట్టుకొని వెళ్తుంది, ఆ స్టూడెంట్స్ బండిలో ట్రాక్స్ పడుతుంది, కొంతమందికి సువార్త చెప్తూ ఉంటుంటుంది, అక్కడ యూత్ మధ్య పరిచయం చేస్తూ ఉంటుంది, కౌన్సిలింగ్ చేస్తుంది, మూడీగా ఎవరు ఉంటే వారితో మాట్లాడి. మా అమ్మాయికి ఒక కంప్లైంట్, చిన్నప్పుడు ఆమె LKG వెళ్ళినప్పుడు ఒక చిన్న కంప్లైంట్ వచ్చింది స్కూల్ నుంచి. హెడ్ మిస్సెస్ ఫోన్ చేశారు, వచ్చాను. ఏంటి కంప్లైంట్ అంటే, ఆమె LKGలోను ఆ పక్క ఉన్నటువంటి అమ్మాయికి చెప్పిందట, యేసుప్రభు దేవుడు ఆయనే సృష్టికర్త, మీరు పూజిస్తున్న వీళ్ళన్నీ దెయ్యాలు అని అన్నదట. ఆ పిల్ల ఏడ్చుకుని వెళ్ళి వాళ్ళ అమ్మకి చెప్పింది. వాళ్ళ అమ్మేమో హెడ్ మిస్కి వచ్చి కంప్లైంట్ చేసింది. LKGలోనే పెద్ద కంప్లైంట్, ఎందుకంటే సువార్త చేస్తుందని మా అమ్మాయి. సో హెడ్ మిస్ దగ్గరికి వెళ్ళాను, ఏమిటి చెప్పండి జెస్సీకి అని అన్నారు. అదే స్కూల్ ఆమె చాలా పెద్దదైంది. తర్వాత అక్కడే మంచి మ్యూజిషియన్ అయింది, ఆ స్కూల్లో లీడర్గా విన్ అయింది. అక్కడ చాలామందిని ప్రభావితం చేసిందండి. తర్వాత అఫ్కోర్స్ అక్కడే అదే స్కూల్లోనూ ఆమె LKGలో సువార్త విషయంలోనే నిందపడింది. అక్కడే ఎందుకంటే దేవుని యొక్క మనకు ప్రాణం ఉన్నప్పుడే, మనకు ఆరోగ్యం ఉన్నప్పుడే, పాడగలిగినప్పుడే, నడవగలిగినప్పుడే, దేవుడి కోసం ఏదైనా చేయగలిగితే అది దేవుడు సంతోషిస్తాడు. అది చాలా గొప్ప పని. దేవుడి దగ్గర మనం ప్రతిఫలాన్ని, మెప్పుని, గంతని పొందుకోవడానికి అది ఎంతగానో ఉపయోగపడుతుంది. సో ఈ సమయంలో నేను చిన్న వాక్యాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉంటున్నాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 14వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 9:14. ఎవరైనా బైబిల్ చదవగలిగిన ఉంటే స్పీడ్గా చదివితే కొద్దిగా బాగానే ఉంటుంది. నిత్యుడు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషునిగా అర్పించుకొనినను క్రీస్తు యేసు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు ఈ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. ప్రైజ్ ది లార్డ్. యేసు యొక్క రక్తము మనస్సాక్షిని శుద్ధి చేస్తుంది. అసలు మనస్సాక్షి అంటే ఏంటి? మనస్సాక్షి అన్నటువంటిది మనిషి యొక్క జీవితంలో దేవుడు తన జీవాత్మను ఊదుతున్నప్పుడు ఆయన ఊదుతున్నటువంటి దానితో పాటు మనిషిలోనికి వచ్చింది. ఒక యాప్కి ఒక ప్రోగ్రామింగ్ ఉంటుంది, ఏదైనా ఒక ప్రోగ్రామింగ్. దేవుడు కూడా మనిషిని క్రియేట్ చేసినప్పుడు, ఒక ప్రోగ్రామింగ్ చేస్తున్నప్పుడు దాన్ని ఆయన యొక్క యాటిట్యూడ్ ఏం చేయాలి, ఎలా ఉండాలి, ఆ మనిషికి తప్పు ఏంటి, ఒప్పు ఏంటి, దానివల్ల వచ్చే పర్యవసానం ఏంటి, ఇవన్నీ కూడా ఇన్బిల్టే దేవుడు అమర్చి ఉంచాడు మనిషిలో. దాని పేరే మనస్సాక్షి.
ఈ మనస్సాక్షి అన్నటువంటిది కాన్షియస్, ఇంగ్లీష్లో దాన్ని కాన్షియస్ అంటారు. అది ఏం చేస్తుందంటే అదొక జడ్జిలా మనలో ఉండి, అది నువ్వు తప్పు చేస్తున్నావు, తప్పు మాట్లాడావు, ఇలా చేసి ఉండకూడదు అని అంటున్నప్పుడు మళ్ళీ మనం క్షమించండి అని మనం అడుగుతాం. ఎందుకంటే అది మనల్ని లోపల నుండి గద్దిస్తూ ఉంటుంటుంది. ఎందుకు అలా మాట్లాడావు, అంత అసలు అసహ్యం తెలుసు, అది మనల్ని ప్రశ్నిస్తూ ఉంటుంటుంది. ఇంకా ఎవరైనా చెప్తే కనుక మనం దాన్ని ఊరుకో అంటాం, నువ్వు చెప్పేది నాకు. కానీ మన మనస్సాక్షి మనకి చెప్తా ఉంటుంటుంది, నువ్వు ఇలా చేయటం బాగాలేదు, నువ్వు ఇలా ప్రవర్తించడం బాగాలేదు, నీ చూపులు బాగాలేవు, నీ ఆలోచనలు అస్సలు బాగాలేవు. ఇది మనకి ఎవరికి తెలియదు, మన పక్కన్నోడికి తెలియదు, కానీ మన మనస్సాక్షికి తెలుసు మన యాటిట్యూడ్ని. అది మనల్ని కరెక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంటుంది. దేవుడు తన స్వారూప్యము, తన పోలికతో పాటు తాను అనుకున్నటువంటి మనిషిని చేయటానికి గల కారణాన్ని మనల్లో ఆయన అమర్చి ఉంచాడు. దాన్ని ఎప్పటికప్పుడు గుర్తు చేస్తూ దేవుడు అనుకున్నది ఏంటి, మనం చేస్తున్నది ఏంటి అన్నటువంటిది మనం తప్పదారి పడుతున్నప్పుడు అది మనల్ని గద్దిస్తూ ఉంటుంటుంది. అందుకే దేవుడు పెట్టినటువంటి మనస్సాక్షి చాలా విలువైనది, ప్రశస్తమైనటువంటిది. ఏదైనా తోటలోనే ఆ మనస్సాక్షి అన్నటువంటిది అక్కడి నుంచి పెట్టినటువంటిది, అది చాలా చెడి 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 అది భయంకరమైనటువంటి వ్యాధిగా మారిపోయింది. దాన్ని శుద్ధీకరించడానికి యేసు ప్రభు మనస్సాక్షిని శుద్ధీకరించడానికి ఆయన కలువరి శిలువలో ప్రాణం పెట్టాడు. ఎందుకంటే మనస్సాక్షిని బాగు చేస్తే మనిషి బాగైపోతాడు. మనస్సాక్షిని బాగు చేస్తే టోటల్గా మనిషి మొత్తం అంతా కూడా ఆయన ఆలోచన విధానం మారిపోద్ది, నడక మారిపోతుంది, ప్రవర్తన అన్నీ మారిపోతాయి. ట్రాన్స్ఫర్మేషన్ తీసుకొని వచ్చేది మనస్సాక్షి. అందుకే అలాంటి మనస్సాక్షి, చెడిపోయినటువంటి మనస్సాక్షి బాగు చేయడానికి యేసుక్రీస్తు ఈ భూమి మీదకి తన రక్తాన్ని చిందించాడు. అందుకే ప్రశస్తమైనటువంటి రక్తము, పరిశుద్ధమైన రక్తము, నిష్కలంకమైనటువంటి రక్తము, గొర్రెపిల్ల వంటి రక్తాన్ని మన కొరకు ఆయన అమర్చి ఉంచాడు, ఆయన ఇచ్చాడు. దాని ద్వారా మన మనస్సాక్షిని బాగు చేశాడు. క్యాన్సర్ 4 స్టేజెస్. క్యాన్సర్ 4 స్టేజ్. 4th స్టేజ్ వస్తే మనిషి చెప్పలేమంటాడు డాక్టర్. ఫస్ట్ స్టేజ్లో గుర్తించాలి. సో కాబట్టి ఇందులో 4 రకాలైన స్టేజెస్ కూడా ఈ మనస్సాక్షిలో ఉన్నాయి. మొట్టమొదటి మనస్సాక్షి ఎలాంటిదో నేను మీకు చూపిస్తాను, చూడండి. 1 తిమోతి 1:5. 1 తిమోతి chapter 1 verse 5. పవిత్ర హృదయం నుండి, మంచి మనస్సాక్షి నుండి, నిష్కపటమైన విశ్వాసం నుండి కలుగు ప్రేమయే. ప్రైజ్ లార్డ్. అంటే దేవుడు మంచి మనస్సాక్షి అన్నటువంటిది ఆయన మనకు అమర్చాడు. దాని వలన వచ్చేది ప్రేమ. దేవుడు కోరుకున్నటువంటి ప్రేమ, ఆ కరుణ, జాలి అన్నటువంటిది. ఇది ఫస్ట్ మన జీవితాలలో దేవుడు కోరుకుంటున్నటువంటి మంచి మనస్సాక్షి. దానికి ఇంకో పేరు నిర్మల మనస్సాక్షి కూడా అనుకోవచ్చు. మంచి మనస్సాక్షి, నిర్మల మనస్సాక్షి. ఈ రెండో మనస్సాక్షిని మనం చూస్తే కనుక 1 కొరింథీ 8:7. 1 కొరింథీ కొందరిది వరకు విగ్రహమును ఆరాధించిన వారు గనుక తాము భుజించు పదార్థములు విగ్రహమునకు బలి ఇవ్వబడినవని ఎంచి భుజించుదురు. ఇందువలన వారి మనస్సాక్షి బలహీనమైనదై అపవిత్రమవుచున్నది. బలహీనమైన మనస్సాక్షి. రెండో మనస్సాక్షి ఏంటంటే దేవుడు నిర్మలమైనటువంటి మంచి మనస్సాక్షి కాస్త బలహీనమైన మనస్సాక్షిగా స్టేజ్ 2 అది. ఈ స్టేజ్ 2లో ఈ బలహీనమైనది ఏంటంటే కన్ఫ్యూజన్లో ఉంటాం. అననీయ సప్పీరాలు చక్కటి ఉదాహరణ. వాళ్ళకి భక్తి ఉంది, భక్తిని విమర్శించే వాటిని హేళన చేసినటువంటి పద్ధతి రెండు కనబడతాయి వాళ్ళకి. ఏమి తెమ్మనేవడం వాళ్ళని అడగలేదు, కానీ వారు సగం దాచుకొని తీసుకొని వచ్చారు. అంటే హాఫ్ ఆఫ్, అంటే వాళ్ళలో మనస్సాక్షి ఏమైంది అంటే బలహీనమైన మనస్సాక్షి. చాలాసార్లు మనం బలహీనంగా ఒక్కోసారి ఆలోచిస్తాం. బలహీనంగా మన ఆలోచనలు, మన థింకింగ్, ఎదుటోళ్ళని అర్థం చేసుకోవడంలోనూ చాలా బలహీన పడతా ఉంటుంటాం.
మన మనస్సాక్షి ఏమవుతుందంటే బలహీనం అవడం వలన మనం అలా ప్రవర్తిస్తాం. ఇక మూడో స్టేజ్ని మనం చూస్తే గనక 1 తిమోతి 4:3 1 తిమోతి 4:3. ఆ అబద్ధికులు వాత వేయబడిన మనస్సాక్షి గలవారై వివాహము నిషేధించుచు సత్య విషయమై అనుభవ జ్ఞానము గల విశ్వాసులు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకొను నిమిత్తము దేవుడు సృజించిన ఆహార వస్తువులను కొన్నిటిని తినుట మానవలనని చెప్పుచుందరు. క్రైస్తలో ఇక మూడో మనస్సాక్షి ఏంటంటే వాత వేయబడిన మనస్సాక్షి. అంటే వాత వేయబడిన మనస్సాక్షి అంటే ప్యారలైజ్ అయినటువంటి వ్యక్తినే మనం ఉదాహరణ తీసుకుందాం. ఆయన వేళ్ళు ఉంటాయి, చేతులు ఉంటాయి, స్కిన్ ఉంటుంది, కానీ అది పని చేయదు. వాత వేయబడినటువంటి మనసు పని చేయలేనటువంటిది, డెడ్. చాలా మంది ఏంటంటే భక్తి వెళ్తారు, బైబిల్ పట్టుకుంటారు, కానీ వాళ్ళలో ఏముంటుందంటే వాళ్ళు యథావిధిగా మామూలుగానే ఉంటారు. వాళ్ళ స్థితి పూర్వపు స్థితిలోనే ఉంటుంది. ఇది ఏంటంటే వాత వేయబడిన మనం ఎన్నిసార్లు చెప్పినా, మొదటిసారి తప్పు చేసేటప్పుడు మనకి భయం, చెమటలు పట్టడం, కంగారు పడడం ఉంటుంది. రెండోసారి చేసినప్పుడు ఇదే కదా అని అనిపిస్తుంది. తప్పు చేయడానికి భయపడం, ఎందుకంటే ఆల్రెడీ అది ప్యారలైజ్ అయిపోయింది. అది బలహీనమైన స్టేజ్లో ఉందో, లేకపోతే అది ఇంకో మూడోది ఏమనుకుంటున్నాం, వాత వేయబడిన మనస్సాక్షిలో ఉన్నామా. వాత వేయబడిన మనస్సాక్షి ఏంటంటే స్పందన ఉండదు. పాస్టర్ గారు బల్లగుద్దని, కన్నీరు విత్తని, లేకపోతే ఏది చేయని, చుట్టూన్నటువంటి వాళ్ళు ఎంత భక్తిగా ఉండనే మనకెందుకులే, మనకి ఇప్పుడు అని మనం లైట్గా తీసుకుంటాం ప్రతి విషయాన్ని. సో ఇది వాత వేయబడినటువంటి మనస్సాక్షి అన్నటువంటిది. ఇక 4వది ఏంటంటే చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 10:22. ఇది 4th స్టేజ్, క్యాన్సర్ 4th స్టేజ్. ఎంత డేంజరో ఈ మనస్సాక్షి కూడా అంత డేంజరే. మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయము గలవారమును నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరము గలవారమునై ఉండి విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి. అంటే ఇక్కడ ఇంగ్లీష్ లో చదివితే ఇవిల్ కాన్షియస్ అని ఉంటుంది. ఇవిల్ కాన్షియస్ అంటే దెయ్యపు మనస్సాక్షి. 4వ మనస్సాక్షి టోటల్గా సరైండింగ్. ఎవరు కంట్రోల్లోకి వెళ్ళిపోతారు అంటే వీళ్ళు దెయ్యం చెప్పిందే చేస్తారు, వాక్యం చెప్పినట్టు చేయరు. చాలా మన వాటిల్లోనూ మనకు ఉన్నటువంటి దానిలోనూ పంతులు గారేమో ముహూర్తం పెడతారు, పాస్టర్ గారేమో పెళ్లి చేస్తారు. అక్కడవన్నీ వచ్చి ఇక్కడ పెడతా ఉంటుంటారు. చాలా చూశారు కదా. లోకంలో అన్ని కూడా ఇక్కడ తీసుకొని వస్తారు. ఈ మధ్య రీల్స్ చేసినటువంటి ఒక ఆమె, ఇద్దరు పేరెంట్ వాళ్ళు అందరూ కలిపి ఒక దీనిలోనేసి దంచుతున్నారు. ఇది హిందూ పెళ్లిలోనూ దంచురో కళ్ళు అని పాట పాడతారనమాట. దాన్ని తీసుకొచ్చి వీళ్ళు ఏం చేశారంటే ఆ రోడ్లో వేసి దంచుతున్నారు. ఈ పేరెంటాలు, క్రైస్తవ పేరెంటాలు ఏమని, పరిశుద్ధ పరిశుద్ధ అంటే నువ్వు చేసింది తప్పు చేస్తున్నావు, దాన్ని తీసుకొచ్చి పరిశుద్ధ పరిశుద్ధ అంటే పరిశుద్ధం అయిపోతుందా? వీళ్ళెవరు అంటే మనస్సాక్షి చచ్చినటువంటి వాళ్ళే. టోటల్గా కంట్రోల్లోకి వెళ్తారు వీళ్ళు. సో కాబట్టి 4 రకాలైనటువంటి ఈ మనస్సాక్షుల్లో మనం చాలా మనల్ని ఏ విధంగా ఈ మనస్సాక్షిని కానీ దాన్ని కానీ నిర్మలంగా, లేకపోతే మనస్సాక్షిని మంచి మనస్సాక్షిగా మనం కానీ కాపాడుకుంటే మనం ఏ విధంగా మనం తప్పు చేయకుండా ఉండగలుగుతాము. బైబిల్ గ్రంథంలో చాలా మంది యొక్క భక్తుల జీవితాన్ని మనం చూస్తే అర్థమవుతుంది. మనకి చూసినట్లయితే చూడండి, ఇది ఆదికాండము 39:7-10 వరకు చదివితే, నేను ఇవన్నీ చదివిస్తే మీకు బోర్డు టైం వేస్ట్ అవుతుందేమో అనుకుంటున్నాను. చెప్పేమంటారా డైరెక్ట్గా? రైట్. ఈ యోసేపు తప్పు చేయకుండా, అయ్యో ఇంత ఘోరమైనటువంటి పాపం చేయడానికి నేను చేయలేను అని చెప్పి అక్కడి నుంచి పారిపోయాడు. అంటే ఆయన మనస్సాక్షి మంచి సాక్షి ఉంది. అంటే భయంకరమైనటువంటి ఆ పాపంలో పడిపోకుండా తను తాను కాపాడుకుంటున్నాడు. అంటే మనస్సాక్షి
అది చాలా బలహీనం కాదది. బలహీనమైనడైతే అక్కడ దొరికిపోతాడు. చాలా బలహీనమైనది అయితే దొరికిపోతాడు. ప్యారలైజ్ అయితే తిరిగేలేదు. ఇక దెయ్యపు మనసాక్షి అయితే పర్లేదు, ఇంకా ఇంకో నలుగురు రమ్మని అంటాడు. సో కాబట్టి ఇక్కడ యోసేపు చేసినటువంటి ఆ మంచి మనస్సాక్షి ఉండటం వలన అక్కడి నుంచి పారిపోయినట్టు మనకి కనిపిస్తూ ఉంటుంది. అంటే మనల్ని తప్పు చేయకుండా మనల్ని హెచ్చరిక చేసి అది మనల్ని ఖండిస్తూ ఉంటుంటుంది. మన అమెరికాలో 4 రోస్ ఉంటాయి రోడ్డుకి. దీని నుంచి పక్క దానికి వెళ్ళిపోతుంది అనుకో, మనకు తెలియకుండా సెల్ ఫోన్ మాట్లాడు, అటు చూసి ఇటు చూసో కీ 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 అని శబ్దం వస్తుంది. అది అంటే అది అలర్ట్ చేస్తూ ఉంటుంటుంది, తప్పుతున్నా అని అట్లా చెప్తుంటుంది. అట్లాగే ఈ మనస్సాక్షి కూడా మనం ఎప్పుడైనా తప్పు చేయటానికి అది కానీ మనకు వస్తున్నప్పుడు అది ఏం చేస్తుందంటే మనం అలర్ట్ చేస్తూ ఉంటుంటుంది. మంచి మనస్సాక్షి, నిర్మలమైన మనస్సాక్షి మనలో అది బ్రతికించుకోగలిగితే, దాన్ని కాపాడుకోగలిగితే, ఏదైనా తోటలో దేవుడు ఊదుతున్నప్పుడు, జీవాత్మను ఊదుతున్నప్పుడు మనకి ఏదైతే ఉంచాడో దాన్ని కానీ మనం పొందుకోగలిగితే, దాన్ని దాచుకోగలిగితే అది మన జీవితంలో అది అలర్ట్ చేస్తూ ఉంటుంటుంది. మరొక విషయాన్ని మనం చూస్తే కనుక దానియేలు 1:8 చూస్తే కనుక అక్కడ బయలుకి అర్పించినటువంటి బలి, ఆ మాంసాన్ని తీసుకుని వచ్చి, బయలుకి అర్పిస్తున్నటువంటి ఆ మాంసాన్ని తీసుకుని వచ్చి వీళ్ళందరికీ కూడా ఆహారంలో పెడుతున్నప్పుడు దానియేలుకి ఈ విషయం తెలుసు, ఇది బయలుకి అర్పించింది. నేనేమో దేవుణ్ణి, పరిశుద్ధమైనటువంటి దేవాదేవుణ్ణి ఆరాధిస్తున్నటువంటి వ్యక్తిని, ఆ పరిశుద్ధమైనటువంటి దాన్ని, పరిశుద్ధమైనటువంటి దేవుని ఆలయంలోనికి నేను ఎలా లోపలికి పంపగలను? ఆయన పర్మిషన్ అడుగుతున్నాడు. దయచేసి మాకు దీని నుంచి తినకుండా మేము కంద దుంపల్ని మేము తింటాం, అనుమతి ఇవ్వండి, టెస్ట్ చెయ్యండి, మేము ఒకవేళ వీక్ అయితే కనుక మీరు అదే తింటాం, కానీ మాకు అవకాశం ఇవ్వండి అంటే నపుంసకుల అధిపతి అవకాశం ఇచ్చాడు. దానియేలు ఎంత అంటే అవకాశం దొరికింది, మనం ఇంకొక అవకాశం లేదు కాబట్టి తినేద్దాంలే అని అనుకోలేదు. ఆయన తను తాను కాపాడు. కొన్ని మన జీవితాలలో చాలా ఎలా చేయాల్సి వస్తుంది. మొహమాటానికి ఏమనుకుంటారో, ఇది చెప్తే ఏమవుతుందో, రండి సిస్టర్ రండి అందరికీ ఇలాగ అంటుంటే ఏమనుకుంటారు, వద్దంటే కనుక అందరి దగ్గర ఫీల్ అవుతామేమో, మనం పెడితే పోలే అని ఇలా పడతారు అంటుంటారు. సో కాబట్టి దానియేలు దాన్ని టోటల్గా విభేదించాడు. నో, మేము తినం. అది ఒక పెద్ద శాసనమే అయినప్పటికీ దాన్ని వ్యతిరేకించాడు. అంటే మనస్సాక్షి అన్నటువంటిది దానియేలుని బలంగా ఆయనలో పనిచేస్తుంది కాబట్టి దాన్ని అసహించుకుంటున్నాడు అని మనకు అర్థమవుతూ ఉంటుంది. ఇక 1 సమూయేలు 12:3-4 చూస్తే సమూయేలు వాళ్ళతో చెప్తా ఉంటున్నారు, నేను నా క్యారెక్టర్ ఒకసారి చదువుదాం. ఆయనకి ఒక మంచి మనస్సాక్షి కలిగే వ్యక్తి ఎలా ఉంటాడో, ఆయన క్యారెక్టర్లో ఏమేమి నిర్ణయాలు ఉంటాయో, సమాజానికి ఎట్లా సాక్షిగా ఉంటాడో అది కనబడుతుంది. చూడండి, 1 సమూయేలు 12:3-4. ఇదిగో నేనున్నాను, నేను ఎవని ఎదురైనా తీసుకొంటినా, ఎవని గార్ధములనైనా పట్టుకొంటినా, ఎవనికైనా అన్యాయం చేసి తినా, ఎవరినైనా బాధ పెట్టి తినా, న్యాయము నాకు అగుపడకుండా ఎవని యొద్దనైనా లంచము పుచ్చుకొంటినా, అలాగూ చేసిన ఎడల యెహోవా సన్నిధిని ఆయన అభిషేకము చేయించిన వాని ఎదుటను వాడు నా మీద సాక్ష్యం పలుకవలను. రైట్, అంటే ఎంత గట్స్ ఉండాలండి ఈ మాట. యేసు ప్రభువు కొత్త నిబంధనలు నాలో పాపం ఉన్నదని మీలో ఎవడైనా స్థాపించగలడా? నేనేమైనా ఎలాంటి పనులు చేశాను? డబ్బుల కోసం కానీ మీకు సేవ చేశానా? ఏది గొర్రెని అడిగానా, గాడిదని అడిగానా, ఏదైనా సొంతానికి అడిగానా, బట్టలు అడిగానా? ఎప్పుడైనా ఎవరైనా ఉంటే ఒక్కరు సాక్ష్యం పలకండి. సమూయేలు ఎంత గట్స్ ఉండాలండి ఆయన. అంటే ఆయన ఎందుకు అలా ఉన్నాడు అంటే సమూయేలు యొక్క మనస్సాక్షి మంచి మనస్సాక్షిగా ఉంది కనుకనే వాటన్నిటికీ దూరంగా ఏ తప్పు లేకుండా దేవుని పని మాత్రమే చేయగలుగుతూ ఉంటున్నాడు. ఎంత మంచి ఆ గొప్ప స్థితిని, మంచి మనస్సాక్షిని ఎట్టి రీతిగా కాపాడుకున్నాడో మనకి అర్థమవుతూ ఉంటుంటుంది. తర్వాత 1 సమూయేలు 24:4-7 కూడా చదువుదాం. దావీదు యొక్క జీవితంలో ఒక సంఘటన. దేవుడు ఆయన అన్నాడు, నీ శత్రువుని నీ దగ్గర నీకు అప్పగిస్తాను, నువ్వు నచ్చినట్టు చెయ్యనని దేవుడు ఆయనకి ఒక హామీ ఇచ్చాడు. ఆయన
కఠినమైన పరిస్థితుల్లో ప్రార్థన చేస్తున్నప్పుడు నీ శత్రుడు నీకు అప్పగిస్తాను లేదు దావీదని. ఇప్పుడు నిజంగా అప్పగిచ్చాడు. చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అంటున్నారు, దేవుడు నీకు ఎలాగా చెప్పాడు కాబట్టి నువ్వేం చేస్తావు చెయ్యి అంటాడు. చదివారు అది ఒకసారి? దావీదు జనులు, అదిగో నీ దృష్టికి ఏది మంచిదో అది నీవు అతనికి చేయునట్లు నీ శత్రువుని నీ చేతికి అప్పగింతునని యెహోవా నీతో చెప్పిన దినము వచ్చునని అతనితో అనగా, దావీదు లేచి వచ్చి సౌలునకు తెలియకుండా అతని పైవస్త్రపు చెంగును కోసెను. సౌలు పైవస్త్రమును తాను కోసెనని దావీదు మనసు నొచ్చి, ఇతడు యెహోవా చేత అభిషేకము నొందిన వాడు గనుక యెహోవా చేత అభిషిక్తుడైన నా ప్రభువునకు నేను ఈ కార్యము చేయను. మనసు నొచ్చి అంటే ఒక్కోసారి మనం ఈజీగా నోరు విసిరేస్తాం, చాలా మంది మీద నోరేగా చెయ్య విసురుతాం. సో కాబట్టి మన యాటిట్యూడ్ ఒకసారి చాలా భయంకరంగా ఉంటుంది. ఇక్కడ దావీదు సౌల్ని చంపేయచ్చు, ఎందుకంటే అన్ని హింసలు పెడుతున్నాడు, చంపడానికి ప్రయత్నం చేస్తున్నాడు. శత్రువుని చంపడం తప్పేం లేదు, కానీ ఆయన్ని చంపకూడదు. ఆయన దేవుని చేత అభిషేకం నొందినవాడు. ఎందుకు నొచ్చుకుంటున్నాడంటే ఆయన పై వస్త్రాన్ని కట్ చేసినందుకు బాధపడుతున్నాడట. అదైనా నేను ఎందుకు కట్ చేయాలా, కానీ అది కట్ చేయాలి, ఎందుకంటే సౌలుకి చూపించాల, నువ్వు నాకు చిక్కావు, నేను నిన్ను ఏమీ అనలేదు దేవుని ప్రేమను బట్టి. సౌలు దావీదుని పట్టుకొని, నా కుమారుడా దావీదు అన్నాడు ఆ మాటకి, నువ్వెంత మంచోడివి, నేనే నీకు చాలా అపకారం చేశాను, కానీ నువ్వు నాకు ఎప్పుడు కూడా ఉపకారం. అంటే దావీదు నొచ్చుకొని ఎదుటోడికి హాని చేయకూడదు అన్నటువంటి ఆ మనస్సాక్షి నొచ్చుకుంటుందట. మనకు నొచ్చుకుంటుంటుందండి. ఒక్కోసారి దేవునికి వ్యతిరేకంగా, వాక్యానికి విరుద్ధంగా మనం ప్రవర్తిస్తున్నప్పుడు మనకు హృదయంలో కలగాల్సింది ఏంటంటే ఆ నొప్పి రావాల, ఆ బాధ కలగాల. అది అప్పుడు మన జీవితాలలో అది ఆత్మీయమైనటువంటి ఒక పురుకొల్పు పొందడానికి అది ఎంతగానో వీలు పడుతుంది. ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుని యొక్క సన్నిధానంలో అట్టి రీతిగా మన జీవితాలని దేవుని కోసం ఒక మంచి మనస్సాక్షితో మనం ఉండాలి. మనకి అపోస్తుల కార్యంలో 10వ అధ్యాయము 3-4 వచనాలు మనం చూస్తున్నప్పుడు అక్కడ మనకి కొర్నేలి కనబడతాడు. కొర్నేలి చాలా మంచి విషయాల్ని దేవుని కోసం చేస్తూ ఉంటున్నాడు. దేవుడి విషయంలోనూ అంటే ఆయన ధర్మ కార్యాలు, మంచి పనులు, చారిటీ వర్క్ ఇవన్నీ చేస్తున్నాడు. అంటే ఆయన మంచి మనస్సాక్షితో ఉంటున్నాడు. ఆయన మనస్సాక్షి బాగుంది. మనస్సాక్షి ఒకటి బాగుంటే సరిపోదురా అబ్బాయి, నీకు రక్షణ కావాలా. యేసు రక్తములో ఆ మనస్సాక్షి శుద్ధీకరించబడాలా అని ఆయన చెప్పబడుతున్నప్పుడు దైవసేవకుని పిలిపించుకున్నాడు. అంటే మనస్సాక్షి అంటే చాలా మంది ఈ మనస్సాక్షి విషయంలో హిందువులు కూడా కట్టుబడి ఉంటారు. ఎవరికి అన్యాయం చేయరు, మోసం చేయరు, బాగా నీతిగా ఉంటారు, న్యాయంగా ఉంటారు. అందరికంటే వాళ్ళకి మాకు ఏంటండి తేడా? నో, నీ మనస్సాక్షి అది క్రీస్తు రక్తము చేత కడగబడితేనే అది శుద్ధీకరించబడుతుంది. ఎప్పుడు యేసు ప్రభు దేవుడు సృష్టించినప్పుడు ఆదిలో ఏ మనస్సాక్షి అయితే ఉన్నదో ఆ మనస్సాక్షి మరలా శుద్ధీకరం అవుతుంది. కలంకము, మచ్చ ఉంటుంది ఒకవేళ కానీ క్రీస్తు రక్తంలో కడబడకపోతే ఆ మనస్సాక్షి. కనుకనే ఇక్కడ కొర్నేలికి ఆ విధమైన మనస్సాక్షి అయితే ఉంది, కానీ అది శుద్ధీకరించబడలేదు. క్రీస్తు రక్తం ద్వారా శుద్ధీకరించబడవలసి ఉన్నది. దాని యొక్క స్వభావాన్ని, ఈ యొక్క మనస్సాక్షి యొక్క స్వభావాన్ని మనం చూద్దాం. చూడండి, రోమపత్రిక 2వ అధ్యాయము 14-15 వచనాలు. ధర్మశాస్త్రము లేని అన్యజనులు స్వాధీనకముగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను చేసిన ఎడల వారు ధర్మశాస్త్రము లేని వారైనను తమకు తామే ధర్మశాస్త్రమైనట్టున్నారు. అంటే వాళ్ళకి ధర్మశాస్త్రం లేదు అన్యులకి, కానీ మనస్సాక్షి ప్రకారంగా నడుచుకుంటేట వాళ్ళు ధర్మశాస్త్రంలో ఉండేటట్టేనట. మనకు 3 యుగాలు, 3 కాలాలు అని చెప్పుకుంటాం. మనకి కృపాయుగం, ఇది అంతకు ముందున్నటువంటిది ధర్మశాస్త్ర యుగం, అంతకు ముందున్నది మనస్సాక్షి యుగం. అంటే మనస్సాక్షి అన్నటువంటిది దేవుడు ఆది నుంచి అది నడిచింది. మోషే ధర్మశాస్త్రం తెచ్చేంత వరకు కూడా ధర్మశాస్త్ర యుగం అప్పుడు స్టార్ట్ అయింది. యేసు ప్రభు భూమి మీదకి వచ్చి ఆయన సిలువలో రక్తం కార్చిన తర్వాత ఆయన కృపాయుగం స్టార్ట్ అయింది. 3 యుగాలు. అంటే ఇక్కడ మనకి చాలా
ధర్మశాస్త్రము లేనటువంటి వాడైనా ఇది క్రియలుగానే పాటిస్తే ఈ నీతి నిజాయితీ ఇంకో హాని చేయకుండా నష్టపరచకుండా ఉంటే గనక ఆడు ధర్మశాస్త్రంలో ఉండేటట్టే. అంటే ధర్మశాస్త్రం ఎప్పుడు కూడా దోషిగానే చూపిస్తుంది, పరిపూర్ణమైనటువంటి నీతిమంతులుగా తీర్చలేదు. అక్షరము చంపును, ఆత్మ జీవింపచేయును అని ఉంటుంది. అంటే అది అక్షరం ఎప్పుడు కూడా నువ్వు దోషివి అని నువ్వు బలి అర్పించి దానికి దేవుడి దగ్గర పశ్చాత్తాపడి యాజకుడి దగ్గరికి వెళ్ళి బలి అర్పించినప్పటికీ కూడా నువ్వు దోషిగానే చూపిస్తూ ఉంటుంటుంది, ఫలానప్పుడు అది చేశానని. కానీ కృప దీనిలో క్రీస్తు యొక్క రక్తంలో నీ పాపములకి అన్నిటికీ నేను జ్ఞాపకం చేసుకోను, పరిపూర్ణంగా తుడిచిపేసే గొప్ప ప్రణాళిక, దాని యొక్క అవసరత, మనస్సాక్షి యొక్క అవసరత అది ఉంది. 1 తిమోతి 1:19 కూడా చూద్దాం. అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి విశ్వాస విషయమై కూడా బద్దలైపోయిన వారి వలె చెయ్యును. చాలా ఈ మనస్సాక్షిని చాలా చులకనగా తక్కువగా అదేంట్లే అది చెప్తే ఎప్పుడు మనం ఇదవుతామనంటే దాన్ని ఎప్పుడు కూడా దాన్ని నిర్వీర్యం చేసుకున్నారట చాలామంది. అందుకనే వారి జీవితాల్లో వారి విశ్వాసం, వారి భక్తి సన్నగిల్లిపోయింది. నాకు చాలా విషయాలలో మన జీవితాలలో ఎప్పుడైనా దీన్ని కానీ మనం కాపాడుకోకుండా దాన్ని కానీ మనం ఎప్పటికప్పుడు రెన్యూ చేసుకోకపోతే కనుక మన జీవితాల్లో ఏ విధంగా అది బలహీనం అవుతుందో, తర్వాత దాని స్థానం ప్యారలైజ్ అవుతుందో, దాని తర్వాత స్థానం దాని దెయ్యపు మనస్సాక్షిగా మారిపోతుందో, ఈ స్టేజెస్ అన్నీ ఒకటి తర్వాత ఒకటి వస్తుంది. మనస్సాక్షి అనగానే దానికి 4 కలర్స్ తోటి ఉన్నటువంటి రీడింగ్ ముళ్ళు ఉంటుంది. గ్రీన్ అనేటప్పటికి మంచి మనస్సాక్షి, తర్వాత ఉన్నటువంటి మనకు ఆరెంజ్ కలరు అది దాన్ని మనం ఏమంటామంటే బలహీనమైనటువంటిది. తర్వాత వచ్చినటువంటి ఆరెంజ్ తర్వాత మరొక రెడ్ అనేటప్పటికి ప్యారలైజ్, ఇక బ్లాక్ అనేటప్పటికి ఇంకేం లేదు, అందులో దయ్యపు మనస్సాక్షి అయిపోతుంది. సో కాబట్టి మనం ఏ గ్రేడ్లో ఉన్నాం, ఏ మీటర్లో మనం చూపిస్తుంది, మనం డ్రైవ్ చేస్తున్నప్పుడు మనం ఎక్కడ ఏ స్పీడోమీటర్లో ఉన్నాం తెలియజేస్తుంది. మనము ఈ మనస్సాక్షి, మంచి మనస్సాక్షి రీడింగ్లో ఉన్నామా లేదా అని మనల్ని మనం దేవుడికి అప్పగించుకోవాల్సినటువంటి ఈ మనస్సాక్షి వలన మనకి ఆశీర్వాదాలు ఉన్నాయి, చాలా ఆశీర్వాదాలు ఉన్నాయి. చూడండి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:7. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావాలి. రైట్, గమనించండి. ఈ సమాధానము అన్నటువంటిది ఎప్పుడైతే మనము ఈ మంచి మనస్సాక్షితో ఉంటామో దేవుని యొక్క సమాధానం ఉంటుంది. ఒక్కోసారి శరీరంలో మంచి ఆరోగ్యంగా ఉన్నానని అనుకుంటాడు, కానీ ఆయనకి ఎక్కడో కొన్ని రకాలైనటువంటి కిడ్నీలో రాళ్ళు ఏర్పడతాయి, లివర్ బాగా ఇదైపోతుంది, ఎన్లార్జ్ అవుతుంది, లేకపోతే హార్ట్ ఇవ్వవుతూ ఉంటుంది. ఈ అనేక రకాలైనటువంటి పరిణామాలు హఠాత్తుగా వచ్చి మనిషిని డెడ్ చేసేస్తూ ఉంటుంటాయి. ఎలా జరుగుతాయి ఇవన్నీ అని అంటే అవన్నీ కూడా ఈ విధమైనటువంటి పరిణామాల్లో ఉంటున్నప్పుడే సమాధానం లోపించడం వల్ల. సమాధానం ఎందుకు లోపిస్తుందంటే మనలో మంచి మనస్సాక్షి లేకపోవడం వల్ల. మంచి మనస్సాక్షి మన హృదయానికి సమాధానం ఇస్తుంది. సో కాబట్టి అలాంటి సమాధానాన్ని మనం వెతకాలి. మరొక మాట 1 జాన్ 3:21. 1 జాన్ 3:21. ప్రియులారా, మన హృదయము మన యందు దోషారోపణ చేయని ఎడల దేవుని ఎదుట ధైర్యము గల వారమగును. రైట్, మొట్టమొదట మనకి దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే సమాధానం లభిస్తుంది, జ్ఞానం వస్తుంది, సమాధానం లభిస్తుంది. రెండోది ఏంటంటే ధైర్యం. తప్పు చేయలేనటువంటి వాడికి ధైర్యంగా ఉంటాడు. ఎందుకు మేము తప్పు చేయలేదు, ఈ శాసనాలు ఇవన్నీ మాకు వ్యతిరేకంగా వచ్చినాయి, షడ్రక్ మెషక్ అబేద్నెగోలు భయపడ్డారా? ధైర్యంగా ఉన్నారు. వేసుకోండి, చచ్చిపోతాం, మా దేవుడు కాపాడుతాడులే అని చెప్పి అంత శక్తిని ఆయన కలిగి ఉన్నాడని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారంగా ఉంటున్నాం. తర్వాత
ధైర్యం, మొట్టమొదటి సమాధానం ఉంటుంది, రెండోది జ్ఞానం సమాధానం ఉంటుంది, మూడోది ధైర్యం ఉంటుంది, రెండోది మూడోది 1 పేతురు 3:15-16 వచనాలు చూద్దాం. 1 పీటర్ 3:15. నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మల్ని హేతువు అడుగు ప్రతి వానికి సాత్వికముతోనూ భయముతోనూ సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయములందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. ప్రైజ్ లార్డ్. ఇంకా కిందకి చదవండి. అప్పుడు మీరు దేని విషయమై దుర్మార్గులని దూషింపబడుదురో దాని విషయమై క్రీస్తునందున్న మీ సత్ప్రవర్తన మీద అపనింద వేయువారు సిగ్గుపడుదురు. అపనింద వేసేవారు సిగ్గుపడతారు, అంటే శత్రువులు సిగ్గుపడతారు. మనం మంచి మనస్సాక్షితో ఉంటే కనుక మనకు నిందలు పడతాయి, రాళ్ళు పడతాయి, అవమానాలు వస్తాయి, అన్నీ వస్తాయి. కానీ నా నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద చెడ్డగా అబద్ధములల్లా పలికినప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించండి అని అంటారు. ఎందువల్లంటే వాళ్ళు సిగ్గుపడతారు. నేను గ్లోబల్ డే ప్రేయర్ అని ఒక ప్రేయర్ 2007లో విజయనగరంలో ఫస్ట్ టైం మేము ప్రారంభించాం. దానికి అందరినీ పిలిచారు, అన్ని సంఘాలలో పిలిచి ఫస్ట్ టైం ఒక గ్రౌండ్లో పెట్టాము. దాన్ని ఎవరిని డబ్బులు అడగలేదు, గ్రౌండ్ ఇవన్నీ సౌండ్ సిస్టమ్ అన్నీ నేనే అటు ఇటు పడి ఎలగోలా నేను చేసి అందరిని పిలిచాను. ఒక ఆయనకి ఈడు కుర్రగాడు, ఈ మనం ఎప్పటి నుంచో ఈ పట్టణంలో ఉన్నాం, ఈడు ఇవన్నీ చేస్తున్నాడు అని చెప్పి ఏం చేశాడంటే పాస్టర్స్ ఫెలోషిప్ అది అయిపోయిన తర్వాత పిలిచి నిన్ను ఎవడు చేయమన్నాడు ఇది అని అడిగాడు. లేదు ఇది ప్రేయర్ కదండి, అందరూ చేస్తున్నారు మనం చేస్తున్నాం అని అంటే, నువ్వు చేసే బాగానే ఉంది, చాలా ఆ ఊరోళ్ళకి ఇన్విటేషన్లు అందలేదట, ఇంకా వాళ్ళు ఉన్నారు అడుగు అని చెప్పి వాళ్ళకి క్షమాపణ అడుగు అని అన్నాడు. అమ్మ బాబు నేను ప్రార్థన చేసినందుకు నా శిక్ష అని చెప్పి ఆయనకి క్షమించండి మీకు ఇన్విటేషన్ అందకపోతే అని అన్న. అంటే అందరిలోనూ నన్ను అవమానపరచడానికి ప్రయత్నం చేశాడు. దేవుడు అవమానంలో మనల్ని ఉంచడు కదా. అదే నెలలోనూ నాకు కెనడా నుంచి ఒక వీసా ఇది వచ్చింది, ఇన్విటేషన్ వచ్చింది. ప్రెజెంట్ ఫెలోషిప్ నేను ఖైదీల మధ్య పరిచయం చేస్తాను, రెస్టోరేటివ్ జస్టిస్ అని కోర్స్ చేయడం కోసం ఇంటర్నేషనల్ దీనికి కాల్ వచ్చింది. నేను అక్కడికి వెళ్ళాను ఫస్ట్ టైం. ఎక్కడ మనల్ని అవమానించబడ్డామో అక్కడే మనం గణపరచబడతాం. నేను అక్కడి నుంచి వెళ్ళి వచ్చిన తర్వాత ఆయన మళ్ళీ నాకు సన్మానం చేయడానికి వచ్చాడు. ఎక్కడైతే అవమానపరిచాడో అదే జనాల్లో దేవుడు సన్మానం చేస్తాడు. తర్వాత ఆయన ఇంకెక్కడ ఫెలోషిప్లే కనబడుకుంటాం అయిపోయాడు. ఇప్పటికొచ్చి రాలేదు ఇంకా, ఎందుకంటే రియలైజ్ అయ్యేటట్టు చేస్తాడు మనల్ని తట్టుకుంటే. మనం ఒక మంచి మనస్సాక్షితో మనం కానీ బ్రతికితే, మన విశ్వాసాన్ని నడుపుకుంటే, మన కుటుంబాన్ని నడుపుకుంటే, మన పని మనం చేసుకుంటే, వాక్యానుసారంగా దేవునికి ఇష్టకరంగా చేసుకుంటే కనుక మన మీద నిందలు వస్తాయి, మన మీద మాట్లాడతారు, కానీ వాళ్ళందరూ అవమానపడతారు, మనల్ని గనపరుస్తాడు. మన నిందకు ప్రతిగా పూదండాన్ని ఇస్తానన్నాడు, గౌరవాన్ని ఇస్తాడు, ఘనతనిస్తాడు. సో కాబట్టి దాన్ని మనం ఆ విధమైనటువంటి రీతిలో మనస్సాక్షిని కాపాడుకోవాలి. మొట్టమొదట దావీదు ఆ పాత నిబంధనలో ఈ మనస్సాక్షిని కాపాడుకోవడానికి ఆయా సందర్భాలలో వాళ్ళు చేసినటువంటి పనిని మనం 2 మాటలు చెప్పి నేను ముగిస్తాను. నేను ఎక్కువ మాట్లాడకూడదు, ఎందుకంటే ఒక ఊర్లో ఒక పాస్ట్ గారు ఓల్డ్ పాస్ట్ గారు అడిగారట, సార్ మా చర్చిలో ఉండమంటే ఆయన వాక్యం చెప్తుంటే ఎక్కువసేపు చెప్పట్లేదట, 10 నిమిషాలు పావు గంటకు ముగిస్తున్నాడట. సంఘస్థులందరికీ చాలా ఏంటి ఇది ఎక్కువసేపు చెప్తాడు అనుకుంటే పావు గంటకే కూర్చుని పోతున్నాడు. ఏంటి సార్ పాస్టర్ గారు మీ ప్రాబ్లం అంటే, నాకు పళ్ళు సెట్ ఉందండి, ఊడిపోతుంది, పళ్ళు సెట్ కాదు పళ్ళు ఊడిపోయండి, మాట్లాడలేకపోతున్నాను, కమ్యూనికేట్ చేద్దామంటే అర్థం కావట్లేదని అంటే, ఆయన వెంటనే ఏం చేశారంటే, ఆయన ఈసారి పాస్టర్ గారు మేము దాన్ని బేర్ చేస్తామనేది డెంటిస్ట్ దగ్గర తీసుకొని వెళ్ళి ఆయన్ని డెంటిస్ట్ దగ్గర పళ్ళు వేయించి తీసుకొని మళ్ళా ఆయన చర్చలో కూర్చోబెట్టారు. ఇప్పుడు ఆయన వాక్యం చెప్తున్నారు, అరగంట, 30 గంట, గంటన్నర వదలట్లేదు. సంఘ పెద్దలందరికీ తల గోకేసుకుంటున్నారు, ఏంటి ప్రాబ్లం, ఇప్పుడెప్పుడు ఎక్కువసేపు చెప్తున్నాడని. ఆయన మళ్ళా అడిగారు, అయ్యా వెళ్ళి అడిగితే ఏం బాబు ఏం జరిగిందని అంటే, ఏమో నేను మా మాటలు కట్ చేయలేకపోతున్నాను అన్న. మళ్ళీ డెంటిస్ట్ దగ్గర తీసుకుని వెళ్తే డెంటిస్టు వేసిన బ్యాచ్ పల్ సెట్ అంతా చూసి అటు ఇటు చూసి సారీ క్షమించండి అని వాళ్ళందరూ ఏమైందండి అంటే, ఏం లేదండి ఈయనకి పల్ సెట్ ఆడవాళ్ళ పల్ సెట్ వేసానండి మగాళ్ళకి బదులు అని చెప్పి అని అన్నారంట. ప్రైస్లాడు. అలాగే నేను కూడా ఈ పళ్ళ చెట్టు ఏది వేసుకొచ్చారు ఇవి వదిలేటట్టు లేరు అనుకుంటున్నారేమో మీరు, నేను వదిలేస్తున్నాను, అయిపోయింది. కీర్తన 139, 23, 24.
139, 23, 24 శామ్స్. దేవా, నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొను, నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకొను. ఇదండి మొట్టమొదట మనం ఎప్పటికప్పుడు దేవుడు మన మనస్సాక్షిని చెక్ చేసుకోవాలి. ప్రతిరోజు కూడా ప్రభువా నన్ను పరిశీలించు, నన్ను పరిశోధించు. అంటే నా బయటకు కనిపించే భక్తి కాదు, నా అంతరంగమైన భక్తిని కూడా చూడు. నీకు ఆయాస్కరమైనది ఏదో ఉంటే తీసివేసే, నన్ను శుద్ధీకరించు, నన్ను రెన్యూ చేయి, నా మనస్సాక్షిని నిర్మలంగా ఉండేటట్టు చెయ్యి అని మనం ప్రార్థన చేయాలి. దాన్ని కాపాడుకోవడం అంటే. రెండో మెథడ్ ఏంటంటే 119 కీర్తన 11వ వచనం కూడా. నీ ఎదుట నేను పాపం చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకుని ఉన్నాను. మొట్టమొదటిది ప్రార్థన చేయాలి, దేవుడితో ఇంటిమసీ ఉండాలి, ఎక్కువగా పర్సనల్ ప్రేయర్ ఉండాలి దేవుడితో. రెండోది ఏంటంటే మనం వాక్యాన్ని డీప్గా, దేవుడి యొక్క ఉద్దేశం ఏంటో తెలియాలంటే దేవుడిని వాక్యాన్ని బాగా మనం అర్థం చేసుకోవాలి. ప్రభువా నాకు అర్థం చేయి, నేను పాపం చేయకున్నట్లు నీ వాక్యాన్ని నా హృదయంలో ఉంచుకున్నాను. మనకి మన ఇంట్లో పోటీ పెట్టుకోవాలి కంటతా వాక్యాలు. పిల్లలకి చెప్పడమే కాదు, మనం కూడా చెప్పాలి. నేను ఈ వారం ఈ కంటతా చేశాను అని పిల్లలకి చెప్తే వాళ్ళు మనకు చెప్పాలి. అలా వాక్యాన్ని లోపలికి వెళ్తున్న కొలది మనం తప్పు చేయడానికి ఆస్కారం ఉండదు. ఎందుకంటే అది మనల్ని గద్దిస్తూనే ఉంటుంటుంది. వాక్యము ప్రేయర్ ఒకటి, ఇప్పుడు రెండోది వాక్యం ఒకటి మన హృదయంలో ఎక్కువగా దాన్ని చదవడం, డీప్గా చదవడం, ఒక అంశాన్ని ఒక లోతైనటువంటి. ఎందుకంటే అసలు దేవుడు యేసుక్రీస్తు ఒరిజినల్ పేరు ఏంటంటే పరలోకంలో వర్డ్ ఆఫ్ గాడ్. ప్రకటన 19:13 ఉంటుంది, ఆయనకి దేవుని యొక్క వాక్యం అనే నామం ఇయ్యబడి ఉన్నదట. ఈ భూమి మీదే యేసు ప్రభు, రక్షకుడు, విమోచకుడు, ఇమ్మానుయేలు అని పిలుస్తాం. కానీ పరలోకంలో యేసుక్రీస్తు యొక్క పేరు వర్డ్ ఆఫ్ గాడ్. ఎందుకంటే ఆదియందు వాక్యం ఉన్నది, వాక్యమే కృపాసక్తి సంపూర్ణుడిగా మన మధ్య. అంటే క్రీస్తే మన హృదయంలో ఉన్నట్టు అనమాట. వాక్యాన్ని నువ్వెంతగా దాన్ని ధ్యానిస్తావో, అది ఎంతగా లోపలికి ఇన్పుట్ చేస్తావో అంతగా నీవు దేవునితో మనస్సాక్షిని కలిగి ఉంటావు, దేవుని యొక్క మనస్సాక్షి. మూడోది యాకోబు పత్రిక 5:16. ఇదేంటంటే మీ పాపంలో ఒకరితో ఒకడు ఒప్పుకోనండి. మన తప్పిదాలు అసలు మన తప్పు అని తెలిసినా కూడా ఒప్పుకోవడానికి ఇష్టపడదు మన మనసు. ఇగో అడ్డు వస్తుంది. అంటే ఇప్పుడు ఏం చేయాలంటే మనది ఒకవేళ తప్పు అయితే తప్పు అని ఒప్పుకోగలిగే ఆ మనస్సు రావాలి. సో కాబట్టి మీరు మీ పాపములు ఒకరితో ఒకడు ఒప్పుకోండి. మనం ఎప్పుడైనా ఎదుటోడు ఒప్పుకుంటాడు కానీ ఒప్పుకోవాలి, కానీ మనం ఎప్పుడు ఒప్పుకోం. ఎప్పుడైనా ఒప్పుకున్నారో ఒకసారి ఆలోచన చేయండి. నేను ఎన్నిసార్లు ఇలా మాట్లాడేశాను, తప్పు చేశాను, ఈ విధంగా నేను ఒప్పుకుంటాను. బ్రదర్స్ తోటి, మదర్స్ తోటి, లేకపోతే హస్బెండ్ తోటి, వైఫ్ తోటి, ఇవన్నీ. ఒకవేళ కానీ మా పాపములు ఒకరితో ఒకడు ఒప్పుకోండి అని అంటే కనుక, నిజంగా ఒప్పేసుకుంటే కనుక భార్య భర్తలు ఇద్దరు విడిపోతారు. ఎందుకంటే వాళ్ళ జీవితాంతం అదే గుర్తు చేస్తూ ఉంటుంటారు. దేవుడు మర్చిపోతాడు కానీ వీళ్ళు మాత్రం మర్చిపోరు. అలా తిరిగావు కదా అని అంటుంటారు. సో కాబట్టి దేవుడు మన జీవితాలలో ఇక ఎన్నటికీ ఏది జ్ఞాపకం చేసుకోవాలి ఉండాలి అంటే మనం ఒప్పుకోవాలంట. సో కాబట్టి అదొక ప్రక్రియల ద్వారా. 1 కొరింథీ 10:12 కూడా చూడండి. 1 కొరింథీ 10:12. తాను నిలుచుచున్నానని తలంచుకునివాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూసుకొనవలెను. నేను చాలా ఫెయిత్గా ఉన్నాను, నాకు వాక్యం బాగా తెలుసు, నేను రోజు ప్రార్థన చేస్తున్నాను, వారానికి నేను ఉపవాసం ఉంటున్నాను, వాక్యం కూడా నేను బాగా చెప్పగలుగుతున్నాను, చదువుతున్నాను, ఇవన్నీ అనుకుంటారు చాలామంది. నేను ఐఎమ్ స్ట్రాంగ్ ఇన్ క్రైస్ట్ అని. అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే జాగ్రత్త పడాలి, పడిపోకుండా. ఈ భక్తి విశ్వాసం అన్నటువంటిది ఎలాంటిదంటే, మనకి చిన్నప్పుడు సర్కస్లోనూ ఆ నాన్న కింద నుంచి టక 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 కొడుతుంటే పైన ఒక రోప్ మీద కూతురు నడుస్తూ ఉంటుంటుంది, ఇలాగెలా తాడు మీద బ్యాలెన్స్ చేసుకొని. భక్తి అనేది అలాంటిది. మనం చాలా బ్యాలెన్స్ చేసుకోవాలి మన జీవితాలలో. ఆ విధమైనటువంటి పడిపోకుండా బ్యాలెన్సింగ్గా వెళ్ళకపోతే కనుక పడిపోయే ప్రమాదం ఉంది. పడిపోకుండా తమను తాము జాగ్రత్త పడాలి అని అన్నారు. మన జీవితాల్లో ఈ విధమైనటువంటి రీతిలో మన మనస్సాక్షి
గర్వం ఎక్కి అది ఇదైపోకుండా మనం చాలా జాగ్రత్తగా మనల్ని మనం కాపాడుకోగలగాలి. సో మన జీవితాల్లో అతి భయంకరమైనటువంటి లోతు అబ్రహాముతో ఉన్నంతకాలం భక్తిగా ఉన్నాడు. అబ్రహాం నుంచి దూరం అయిన తర్వాత తన జీవితంలో లోకం, ఆయన అరుగు మీద కూర్చొని అందరికీ న్యాయం చెప్తున్నాడట. కుటుంబాన్ని సరిగా ఇదవ్వట్లేదు, ఆయన పెద్దగా ఉన్నాడు. చివరికి లోతు యొక్క జీవితంలో వాళ్ళ పిల్లలే ఆయనతో పోవాల్సి వచ్చింది. 2 జనాంగాలు పెద్దవి వచ్చాయి, అమాలేకీయులు, మోయాబీయులు. ఈ మోయాబీయులు అమాలేకులు మామూలు కాదు. అబ్రహాముకి వచ్చినటువంటి ఆశీర్వాద సంతానకు అంతటికీ ఎగెనిస్ట్ శత్రువులు వాళ్ళు. కానాను అది ఇస్తానంటే కానానికి ముందే వెళ్ళాలి ఉన్నారు, ఎవడరా వచ్చేది అని. ఎప్పుడూ కూడా శత్రుత్వం అట్లా ఉంటుంది. కనుకనే దాన్ని మనం మన జీవితాల్లోకి అది ఆ ఇగో రాకుండా, పడిపోకుండా, లోతు పడిపోయి చేసినటువంటి పని అది. తను పడిపోయి జారిపోయి ఏదో సుందరమైనటువంటి ప్రదేశాన్ని ఎంచుకున్నానని గర్వపడ్డాడు, కానీ అది పతనవస్థానికి కాదు. కానీ ఈనాటికి కూడా వైరాన్ని, యుద్ధాన్ని, ఆ విధమైనటువంటి లైంగికమైనటువంటి వాంఛకి విత్తనం వేసింది అక్కడే, ఆయన దగ్గరే ప్రారంభమైంది. ఈరోజు అదే కలకట్టాలో ఒక అమ్మాయిని చాలామంది, ఎక్కువ మంది 45 నిమిషాలు ఆమెను హింసించి రేప్ చేసి చంపేశారు ఒక డాక్టర్. పెద్ద సంచలనమైన వార్త. ఈ కామ సంబంధమైనటువంటి పిశాచి ప్రతి ఒక్క జీవితాల్ని, భక్తిని పాడుగొట్టి అందరి సాక్ష్యాన్ని చెడగొట్టి పడిపోయేటట్టు చేస్తూ ఉంటుంది. కనుకనే తాను నిల్చున్నాను అన్నటువంటి వాడు వాక్యం ద్వారా ఆయన భద్రంగా కాపాడుకోవాలి, దేవుడి దగ్గర అడుగుతూ ఉంటుండాలి. ఈ విధమైన పద్ధతులు మనం పాటిస్తే కనుక మనం నిజంగా దేవునికి మన మనస్సాక్షిని మనం కాపాడుకోగలుగుతాం. అది ఎప్పుడు కూడా మన ఆత్మీయ జీవితాల్లో వృద్ధిని, అదేవిధంగా అభివృద్ధిని, అనేక మందికి ఆశీర్వాదకరం. ఊరకనే యెహోషువ ప్రార్థన చేస్తే సూర్యుడు చంద్రుడు ఆగిపోయాడు. మనస్సాక్షిని కాపాడుకున్నటువంటి వాళ్ళ యొక్క ప్రార్థన ఆ బలంగా ఉంటుంది. దేన్నైనా శాసించగలరు, గాలిని, ధూళిని అన్నింటినీ కూడా వాళ్ళు ఆపగలరు, శక్తిమంతులు వాళ్ళు. మన ప్రార్థన బలంగా ఉండాలి. నీతిమంతుని యొక్క ప్రార్థన మనఃపూర్వకమైనది. ఎంత బలమైనటువంటి ప్రార్థన అని ఉంటుంది, అది ఎంత వాటినైనా చేయగలిగే శక్తి ఉంటుంది. ఆ నీతిమంతుడిగా చేసేదే ఈ మనస్సాక్షి. సో కాబట్టి అలాంటి మనస్సాక్షిని విషయంలో ఆలోచించేద్దాం. 4 రకాలైన మనస్సాక్షులు నేను మీకు ముందుంచాను. 1 గుడ్ కాన్షియస్, మంచి మనస్సాక్షి. 2 బలహీనమైనటువంటి మనస్సాక్షి. 3 వాత వేయబడిన మనస్సాక్షి. 4 ఈవిల్ మనస్సాక్షి, అంటే దయ్యపు మనస్సాక్షి. ఈ 4 విషయాల్లో ఆయా స్టేజుల్లో చాలా మంది పడిపోయి ఉన్నారు. భక్తులందరినీ ఎక్కడో గ్రాఫ్ గీస్తే వాళ్ళు ఏ మనస్సాక్షి చెందిన వాళ్ళు ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేసేయచ్చు ఈజీగా. కానీ ఇప్పుడు మన స్టేజ్ ఎక్కడుందో మనం కూడా పరిశీలన చేసుకోవాలి, ప్రభు దగ్గర లెక్క చెప్పాలి. అలాంటి గొప్ప మంచి మనస్సాక్షిలో ప్రభు కోసం బ్రతుకుదాం. దేవుడు ఈ మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.